నాసా చూసిన మార్స్ రహస్యాలు. అసలిదంతా మొదలుపెట్టింది 1975-76లో లాంచ్ చేసిన 2 వైకింగ్ మిషన్స్. వైకింగ్ మిషన్స్ లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ల్యాండర్, ఇంకోటి మదర్ క్యాప్స్యూల్. ల్యాండర్ అనేది మార్స్ మీద దిగితే మదర్ క్యాప్స్యూల్ అంతరిక్షంలో ఉంటూ మార్స్ చుట్టూ తిరిగింది. వైకింగ్ 1 మరియు 2 మార్స్ మీద దిగిన మొదటి ల్యాండర్స్. వైకింగ్ 1 ఏమో 6 సంవత్సరాలు పనిచేస్తే వైకింగ్ 2 కేవలం 3 సంవత్సరాలే పనిచేసింది. అయితే ఇవి జీవం ద్వారా పుట్టే బయోకెమికల్స్ కోసం వెతికాయి, కానీ వాటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. దీన్ని బట్టి మార్స్ సర్ఫేస్ మీద జీవం లేదు అని మనకి అర్థమైంది. కానీ వైకింగ్ ల్యాండర్స్ ఇంకో నమ్మలేని నిజం బయటపెట్టాయి. అదే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మార్స్ నేల మొత్తం మీద నీరు ఉండేది అని. నీరు పారినప్పుడు నేల మీద కోతలు, గుంతలు ఏర్పడ్డాయి కదా. ఇలాంటి అనేక లక్షణాల్ని వైకింగ్ ల్యాండర్స్ కనిపెట్టాయి. అలానే కొన్ని చోట్ల చుట్టూ ఎత్తుగా ఉండి మధ్యలో నేల ఫ్లాట్ గా ఉండటాన్ని చూశాం. ఎత్తు నేల నుండి పారిన నీరు ఈ ఫ్లాట్ ఏరియాలో చేరుకుని సరస్సులుగా మారాయి. అలా వచ్చిన నీటితో బంకమట్టి కూడా వచ్చి లేయర్స్ గా పేరుకుపోయింది. ఈ లేయర్స్ అంతరిక్షం నుండి కూడా కనబడతాయి. సో అనేక శాటిలైట్స్ మార్స్ ఆర్బిట్ నుండి వీటిలో ఏ కెమికల్స్ ఉన్నాయా అని చెక్ చేశాయి. అప్పుడే నీటి ద్వారా డిపాజిట్ అయ్యే ఖనిజాల్ని కనిపెట్టాం. ఈ ఆధారాలన్నీ ఒకే ఒక్క నిజాన్ని పాయింట్ చేస్తున్నాయి. అదే 250 కోట్ల సంవత్సరాల క్రితం మార్స్ మీద నీరు ప్రవహించేది అని. కానీ ఆ నీరంతా ఎక్కడికి పోయింది? నీరు ఉన్న సమయంలో మార్స్ మీద జీవం ఉండేదా? 1970లో ఈ ప్రశ్నకి సమాధానం దొరకలేదు. 1980ల నుండి మార్స్ వేట ఊపందుకుంది. కొన్ని మిషన్సే లాంచ్ చేసినా అవి ఎక్కువ రోజులు పనిచేసేటట్టుగా నాసా డిజైన్ చేసింది. 2010 నుండి మార్స్ మీద మరియు దాని ఆర్బిట్ లో 4 నుండి 8 వెహికల్స్ యాక్టివ్ గా పనిచేశాయి. ఈ మిషన్స్ లో అందరి దృష్టిని బాగా ఆకర్షించింది రోవర్ మిషన్స్. ఇవి మార్స్ మీద ల్యాండ్ అయ్యి దాని నేల మీద కదలగలవు. మొదటి మార్స్ రోవర్స్ ఒక కాఫీ టేబుల్ సైజ్ లో ఉన్నాయి. ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నవి ఎస్యూవీ కార్ అంత సైజెస్ లో ఉన్నాయి. మొదట్లో ఇవి కొన్ని మీటర్స్ మాత్రమే ట్రావెల్ చేయగలిగేవి. ఇప్పటి రోవర్స్ అయితే కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలవు. భూమితో కాంటాక్ట్ తో ఉంటూ మనిషి నుండి మినిమం సహాయం తీసుకొని ఈ రోవర్స్ ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోగలవు. ఇది చాలా ఇంప్రూవ్మెంట్ అనే అనుకోవాలి. ఎందుకంటే మార్స్ నుండి భూమికి సిగ్నల్ పంపడానికి ప్లస్ రిసీవ్ చేసుకోవడానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోవర్ కి రాయి అడ్డం వచ్చింది అనుకుందాం. దాన్ని తప్పించుకొని లెఫ్ట్ కి తిరిగి వెళ్ళాలి అంటే మన భూమి నుండి ఒక సిగ్నల్ పంపాలి. దానికి గంట సమయం పడుతుంది. కానీ కొత్త రోవర్స్ అటానమస్ గా రాళ్లని తప్పించుకోగలవు. అయితే మార్స్ మీద అనేక సంవత్సరాలు గడిపిన రోవర్స్ సర్ఫేస్ మ్యాపింగ్ చేశాయి. రాక్ కాంపోజిషన్ అంటే రాళ్లు ఏ మెటీరియల్స్ తో తయారయ్యి ఉన్నాయో కనిపెట్టాయి. అలానే మార్స్ వాతావరణం మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అనలైజ్ చేశాయి. దీంతో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అదే మార్స్ వాతావరణం చాలా సన్నగా ఉంటుంది అని. దాని సర్ఫేస్ వాతావరణం భూమి వాతావరణంలో 0.6% మాత్రమే ఉంటుంది. అయితే సూర్యుడి డెడ్లీ రేడియేషన్ ని కొంతవరకు తట్టుకోవడానికి ఈ కొంచెం వాతావరణం చాలు. ప్లస్ మార్స్ మీద ల్యాండ్ అవ్వడానికి వాతావరణ గాలిని వాడుకునే ఏరో బ్రేకింగ్ కి కూడా ఈ సన్నటి వాతావరణం సరిపోతుంది. మన భూమి వాతావరణం మీద పడిన సూర్యకాంతిలో బ్లూ కలర్ స్కాటర్ అవ్వడం వల్ల అది బ్లూ కలర్ లో కనబడుతుంది. కానీ మార్స్ యొక్క సన్నటి వాతావరణం బ్లూ కలర్ ని స్కాటర్ చేసేంత ఎక్కువ మొత్తంలో ఉండదు కాబట్టి దాని నేల మీద ఫీచర్స్ క్లియర్ గా కనబడతాయి. అలానే మార్స్ మీద కాన్స్టెంట్ గా చెలరేగే తుఫానులు చాలా దుమ్ముని కొంత సమయం వరకు వాతావరణంలో తేలేటట్టుగా చేస్తాయి. దీనివల్ల మార్స్ మీద అక్కడక్కడ పింక్ కలర్ కనబడుతుంది. మార్స్ మట్టిలో అనేక రకాల హెమటైట్స్ ఉంటాయి. హెమటైట్ అంటే రెడ్ లేదా ఆరెంజ్ కలర్ లో ఉండే ఐరన్ ఆక్సైడ్. బేసిక్ గా దాన్ని తుప్పు అనొచ్చు. సహజంగా ఈ మినరల్ నీటిలో ఫామ్ అవుతుంది. అందుకే అది మెరిడియాని ప్లానం అనే ప్రదేశంలో ఎక్కువగా కనబడింది. 2004లో ఆపర్చునిటీ రోవర్ ఈ ఏరియాలో ల్యాండ్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేసింది. అందుకే నీరు ఎక్కువగా ఉండేది కాబట్టి జీవ ఆనవాళ్లు కూడా దొరుకుతాయి అని ఆపర్చునిటీ ఆశించింది. కొన్ని ప్రాంతాల్లో ఒక రకమైన హెమటైట్ తో తయారయ్యి ఉన్న చిన్న చిన్న గోళాలు కనపడ్డాయి. ఇవి మామూలు హెమటైట్ కంటే కలర్ తక్కువగా ఉన్నాయి. అయితే రోవర్ కెమెరాలో ఇవి బ్లూ రంగులో కనపడ్డాయి కాబట్టి వీటికి బ్లూబెర్రీస్ అని పేరు పెట్టారు. కానీ జీవం గురించి మాట్లాడాలి అంటే మనకి పెద్దగా ఆధారాలు దొరకలేదు. దీనికి ఒక రీజన్ ఉంది. మార్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా వీక్ గా ఉంటుంది. దీనివల్లే నీరు, చెట్టు చేమలతో కలకలలాడాల్సిన మార్స్ ఒక నిర్మానుష్య ప్రదేశంలా మారింది. భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఏకంగా వాతావరణాన్ని, చంద్రుడి ఆర్బిట్ ని కూడా దాటేసి 4 లక్షల కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఇది కవర్ చేసిన వాల్యూమ్ మొత్తాన్ని మ్యాగ్నెటోస్పియర్ అనొచ్చు. దీనివల్లే సూర్యుడిలో పుట్టిన శక్తివంతమైన కణాలు భూమి సర్ఫేస్ ని తాకలేవు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే ఈ కణాలు సర్ఫేస్ మీద పడి జీవాన్ని అంతం చేస్తాయి. మార్స్ కి కూడా ఒకప్పుడు ఇలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండేది.
కానీ దాని మధ్యలో ఉండే ఐరన్ కోర్ తిరగడం ఆగిపోయింది. దీనివల్లే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పుడుతుంది. ఇది లేకపోవడంతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాయమైపోయి మార్స్ ఒక ఎడారిగా మారి ఉండొచ్చు. అయితే ఆ ఐరన్ కోర్ తిరగడం ఎందుకు ఆగిపోయిందో ఇప్పటికి కూడా ఒక మిస్టరీయే. కొన్ని స్టడీస్ ప్రకారం ఒక గ్రహం జీవాన్ని సపోర్ట్ చెయ్యాలి అంటే అది పర్టికులర్ సైజులో ఉండాలి. చిన్నగా ఉన్న గ్రహాల గ్రావిటీ తక్కువగా ఉంటుంది. సో అది జీవాన్ని పుట్టించగలిగే కెమికల్స్ ని ఎక్కువ మొత్తంలో పట్టుకొని ఉంచలేదు. సో ఆ గ్రహానికి బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న వాతావరణం ప్లస్ అందులో ఉన్న జీవానికి కావాల్సిన మాలిక్యూల్స్ అంతరిక్షంలోకి ఎస్కేప్ అయిపోకుండా ఆపగలిగేది కాదు. సో వాతావరణం మాయమైపోతే తగినంత ప్రెషర్ లేకపోవడంతో నీరు కూడా లిక్విడ్ రూపంలో ఉండగలిగేది కాదు. మార్స్ అనేది దుమ్ము తుఫానులతో నిండి ఉండటమే కాదు, చాలా చల్లగా కూడా ఉంటుంది. అందుకే చలికాలంలో టెంపరేచర్స్ ఏకంగా -140 వరకు పడిపోతాయి. అయితే ఇంత చలిలో కూడా నీరు లిక్విడ్ రూపంలో ఉండే అవకాశం ఉందా? ఒకవేళ నిజంగా నీరు లిక్విడ్ రూపంలో ఉండాలి అంటే ఇప్పుడు మనం మార్స్ మీద గుర్తించిన ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ ఉండాలి. హెలాస్ ప్లనేషియా క్రేటర్లో ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. ఇది మార్స్ మీద పెద్ద మరియు లోతైన క్రేటర్. దీంట్లో ఉండే అతి లోతైన పాయింట్లో ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో టెంపరేచర్స్ 0 దాటినప్పుడు నీటి మడుగులు ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అయితే 250 కోట్ల సంవత్సరాల క్రితం మార్స్ మీద నీరు ఉండేది అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఇందులో కొన్ని రకాల జీవులు పుట్టి ఉండొచ్చు. వీటి ఆనవాళ్లు మట్టిలో లోతులో దాగి ఉంటూ మనం తవ్వి తీయడం కోసం వెయిట్ చేస్తున్నాయేమో. అయితే ఇవి గ్రీన్ ఏలియన్స్ అస్థిపంజరాలో లేకపోతే మనుషుల్లాంటి జీవుల ఆనవాళ్లో అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఆ ఆనవాళ్లు సూక్ష్మ జీవులువి అయ్యుండొచ్చు. మన భూమి మీద పడిన చాలా ఉల్కలు మార్స్ నుండి వచ్చినవే. కానీ ఇవి పడి కొన్ని కోట్ల సంవత్సరాలైంది కాబట్టి మరో రాయిగా గట్టిపడిపోయి ఉంటాయి. అయితే ఇవి ఎప్పుడు పడ్డాయి అన్న విషయం తెలుసుకోవడానికి ఒక దారి ఉంది. మార్స్ రాళ్లలో రేడియో యాక్టివ్ పదార్థాలు ఉంటాయి. అంటే న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడే పదార్థాలు. అయితే రియాక్టర్స్లో వాడే అంత పదార్థం లేకపోయినా ఎంతో కొంత ఉంటుంది. కోట్ల సంవత్సరాలుగా ఈ రేడియో యాక్టివ్ పదార్థాలు డికే అవుతూ ఎలక్ట్రాన్స్ ని విడిచిపెడుతూ కెమికల్ ప్రాపర్టీస్ ని మార్చుకుంటాయి. ఒక రేడియో యాక్టివ్ పదార్థం డికే అయ్యి వేరే కెమికల్ గా మారటానికి ఎంత టైం పడుతుందో మనకి తెలుసు. సో రాళ్ల లోపల ఉన్న కెమికల్స్ ని బట్టి అది ఎన్ని సంవత్సరాలుగా డికే అవుతుందో తెలిసిపోతుంది. దీని ద్వారా మార్స్ నుండి వచ్చిన రాళ్లు లావా నుండి గట్టిపడి 1.3 బిలియన్ సంవత్సరాలైంది అని తేలింది. కానీ మార్స్ పుట్టింది 400 కోట్ల సంవత్సరాల క్రితం. అంటే ఏదో చర్య వల్ల మార్స్ రాళ్లు మళ్లీ లావాగా మారి ఉండాలి. 200 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద అంతరిక్ష రాయి మార్స్ ని ఢీకొట్టడంతో కొన్ని రాళ్లు అంతరిక్షంలోకి ఎస్కేప్ అయ్యి భూమి మీద ఉల్కల్లా పడి ఉండొచ్చు. ఈ ఆధారాల్ని మార్స్ చంద్రుడైన ఫోబోస్ మీద చూశాం. ఆ అంతరిక్ష రాయి మార్స్ ని తాకినప్పుడు కొన్ని రాళ్లు ఫోబోస్ ని తాకి దాని మీద పెద్ద అగాధాన్ని ఫామ్ చేసి ఉండొచ్చు. ఇలా పడిన పెద్ద ముక్క ఒక గ్రహంలా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఈ మధ్య ఇంకో రాయిని గుద్ది ఉండొచ్చు. అప్పుడు అది పగిలిపోయి మళ్లీ భూమి మీద ఉల్కల రూపంలో పడి ఉండాలి. ఏదేమైనప్పటికీ ఒకప్పుడు భూమిలా ఉండే మార్స్ ఇప్పుడు నరకంలా మారింది. మరి దాని మీద బతకగలమా? ఆన్సర్ ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.